తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరారండి. యేసు ప్రభుని త్యాగ బలికి తరలిరారండి. తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరారండి. పాపశుద్ధికై ప్రాణమిచ్చే త్యాగబుద్ధిని మాకు నేర్పే ఆత్మ వెలుగైనావే. మోక్షపురికి దారి చూపి స్వర్గ సిరులను మాకు పంచే జీవనదివైనావే. ఓ యేసుదేవా మా తోడై రావా. ఓ యేసుదేవా మా తోడై రావా. యేసు ప్రభుని త్యాగ బలికి తరలిరారండి. తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరారండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం గుంతకల్లు విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఓజే శౌరీలు కుటుంబంలో మరణించిన కీర్తిశేషులు ఓఆర్ జోసెఫ్, ఓజే రఫాయేలు, ఆంటోనీ, డి జ్ఞానమ్మ, మరియప్ప, మరియమ్మ, పి జోసెఫ్, శ్రీనివాస్ రెడ్డి ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కుటుంబంలో బిడ్డలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, జ్ఞానము, శాంతి సమాధానములు దయచేయమని ఓజే శౌరీలు, రోసి, నిర్మల, మైకేల్, పృథ్వీ, అవినాష్, నీతు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం రెవరెండ్ ఫాదర్ ఏరువ బాలశౌరెడ్డి గారి 34వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన అనేక మేలులకు కృతజ్ఞతగా మరియు కీర్తిశేషులు తల్లిదండ్రులైన ఏరువ మర్రెడ్డి, అన్నమ్మ మరియు అన్న ఏరువ బల్తారెడ్డి గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ప్రథమ పీఠాధిపత్య వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఖమ్మం పీఠాధిపతులు మహాగణ సగిలి ప్రకాష్ గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ పొలిమేర జయరావు గారు, దివ్యవాణి టీవీ ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయిరాల విజయ్ కుమార్ గారు, దివ్యవాణి టీవీ సీఈఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. నందికొట్కూర్ విచారణ. సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే కాలంలో మరింత గొప్పగా ఆశీర్వాదాలు, అభివృద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ అంతోనీ స్నేహిత్ హిమవర్షిణీలను తన కృపలతో నింపాలని, మంచి భవిష్యత్ అనుగ్రహించాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెన్నెడీ, నిర్మలా దంపతులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పుట్టినరోజు జరుపుకుంటున్న కోల రాజ్ కుమార్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ శ్రీదేవి, దారలతమ్మ, కుసుమ, రాజు, సుకుమార్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న వర హరీష్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం భీమడోలు విచారణ.
కూరేళ్ల ఆగ్నేస్కు త్వరలో దేవుని చిత్త ప్రకారం వివాహం జరగాలని, కుటుంబంలో సమస్యలు తొలగిపోయి శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ కూరేళ్ల కరుణ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం కరీంనగర్ విచారణ. కీర్తిశేషులు గాలి శౌరెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈనాటి ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో దానియేలు స్నేహితులైన షడ్రెక్కు, మెషేకు, అబేద్నెగో వీరి ముగ్గురు కూడా నెబుకద్నెజరు రాజు ముందుట యావే మా దైవము, యావేను తప్ప మేము మరొక దైవమును సృజింపమని బాహాటంగా నొక్కి ఒక్కడిని చెప్పారు. నేటి సువార్తలో ప్రభువు నుడువుచున్నాడు, పాపము చేయువాడు పాపమునకు దాసుడని పలుకుచున్నాడు. ఎవరైతే సత్య మార్గం నడుస్తారో సత్యము ప్రతి ఒక్కరిని కూడా స్వాతంత్రులను చేయును. ప్రభు పలుకున్నట్లుగా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడనూ తండ్రి వద్దకు చేరలేడని ప్రభు తెలియజేస్తున్నాడు. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవులైన మనందరము కూడా అయోగ్యులము, బలహీనులము, పాపాత్ములము. ఈ దివ్యబలి పూజలో పాల్గొంటున్న మనందరము కూడా ఆ దేవాతి దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపములను, తప్పిదములను గుర్తు తెచ్చుకుని వాటన్నింటి కొరకు ఈ దివ్యబలి పూజలో పాప మన్నింపును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించెదము. కరుణామయుడవైన ఓ సర్వేశ్వర, ప్రాయచిత్త క్రియల ద్వారా శుద్ధిని పొందిన నీ బిడ్డల మనసులకు జ్ఞానోదయమును కలిగింపుము. కనికరించి నీ ఎడల భక్తి కలిగి ఉండినట్లును వారిని ప్రేరేపింపుము. వారి పట్ల జాలి కలిగి వారి మొరలను ఆలింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అతడు దేవదూతను పంపి తన్ను సేవించు వారిని కాపాడెను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 20వ వచనం వరకు మరియు 91వ వచనము 92వ మరియు 95. రాజు వారితో షడ్రకు, మెషేకు, అబేద్నెగోలారా వినుడు. మీరు నా దైవములను కొలువకొండుట, నేను నెలకొల్పిన బంగారు మూర్తిని ఆరాధింపకొనుట నిజమేనా? ఇప్పుడు మీరు బూరలు, పిల్లన గ్రోవులు, తంత్రి వాద్యములు, వీణలు, శృతులు మొదలైన వాద్యముల సంగీతము వినగానే శరీరము వంచి ప్రతిమను ఆరాధింపుడు. లేదేని మిమ్ము తక్షణమే గనగనమండు కొలిమి బట్టిలో పడద్రోయింతును.
నా బారి నుండి మిమ్ము రక్షింపగల దైవము ఎవడూ లేడని పలికెను. అందులకు షడ్రకు, మెషేకు, అబేద్నెగో రాజా, ఈ విషయమును గూర్చి మేము మీకు జవాబు చెప్పనక్కరలేదు. మేము సేవించు దేవుడు మమ్ము గనగనమండు అగ్నిగుండము నుండి మీ బారి నుండి రక్షింపగలడేని రక్షించును. కానీ అతడు మమ్ము కాపాడుకున్నను. మేము మీ దైవములను గాని మీరు నెలకొల్పిన సువర్ణ మూర్తిని గానే ఆరాధింపబోమని దేవరవారు గ్రహింతురుగాక అనిరి. ఆ పలుకులకు నెబుకద్నెజరు మండిపడెను. షడ్రకు, మెషేకు, అబేద్నెగోల వైపు చూడగానే అతని ముఖకళ మారిపోయెను. అతడు కొలిమి బట్టిని 7 రెట్లెదనగా వేడి చేయుడని సేవకులను ఆజ్ఞాపించెను. ఆ 3 మనుషులను బంధించి గనగనమండు కొలిమి బట్టిలో పడవేయుడని తన సైన్యమును బలాఢ్యుడైన వారితో చెప్పెను. అంతటా నెబుకద్నెజరు రాజు ఆశ్చర్యంతో లేచి ఉండి, మనము 3 నరులను బంధించి అగ్నిగుండమున బడవేయలేదా అని తన ఉద్యోగులను అడిగెను. వారు అవును ప్రభు అని జవాబు చెప్పిరి. అతడు అట్లయినచో నాకు 4 మనుషులు అగ్ని చుట్టూ తిరుగుచున్నట్లు కనిపించుచున్నారేమి? వారికి బంధనములు లేవు, ఎట్టి బాధలు కలిగినట్లు లేదు. 4వ వాడు దైవకుమారుని వలె ఉన్నాడు అనెను. అప్పుడు రాజు ఇట్లనెను, షడ్రకు, మెషేకు, అబేద్నెగోల దేవుని స్తుతి కలుగునుగాక. ఆయన తన దేవదూతను పంపి తన్ను విశ్వసించి సేవించు వారిని కాపాడెను. వారు నా ఆజ్ఞను మీరి తమ శరీరములకు ముప్పు తెచ్చుకొని కూడా తమ దేవునికి తప్ప అన్య దైవములకు మొక్కరైరి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ స్తుతి సదా గౌరవమును మీకే కలుగునుగాక. స్తుతి సదా గౌరవమును మీకే కలుగునుగాక. మా పితరుల దేవుడైన ప్రభు, మేము నిన్ను కీర్తించి సన్నుతింతుము. నీ దివ్య నామమునకు సదా గౌరవమును కలుగునుగాక. అందరూ స్తుతి సదా గౌరవమును మీకే కలుగునుగాక. స్తుతి సదా గౌరవమును మీకే కలుగునుగాక. జనులు కీర్తనలతో నీ మహిమను సదా స్తుతింతురుగాక. దేవలములో నీ దివ్య సాన్నిధ్యమునకు కీర్తి కలుగునుగాక. అందరూ స్తుతి సదా గౌరవమును మీకే కలుగునుగాక. స్తుతి సదా గౌరవమును మీకే కలుగునుగాక. నీవు దేవదూతల నేడు సింహాసనంపై ఆసీనుడవై క్రింది పాతాళము వైపు పారజూతువు. నీకు సదా కీర్తి గౌరవములు కలుగునుగాక. అందరూ స్తుతి సదా గౌరవమును మీకే కలుగునుగాక. స్తుతి సదా గౌరవమును మీకే కలుగునుగాక. రాజా, సింహాసనపై కూర్చుండి ఉన్న నీకు స్తుతి కలుగునుగాక. జనులు కీర్తనలతో నీ మహిమను సదా స్తుతింతురుగాక. అందరూ స్తుతి సదా గౌరవమును మీకే కలుగునుగాక. స్తుతి సదా గౌరవమును మీకే కలుగునుగాక. ఆకాశ గోళమున నీకు స్తుతి కలుగునుగాక. జనులు కీర్తనలతో నీ మహిమను సదా స్తుతింతురుగాక. అందరూ స్తుతి సదా గౌరవమును మీకే కలుగునుగాక. స్తుతి సదా గౌరవమును మీకే కలుగునుగాక. వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్నయేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను.
జిగటగల ఊబి నుండి లేవనెత్తెను. సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను. నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములు నడుపుచుండెను. సత్యమైన మార్గములు నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుండి 42వ వచనం వరకు. ఆ కాలంలో యేసు తాను విశ్వసించిన యూదులతో, మీరు నా మాటలపై నిలిచి ఉన్నచో నిజముగా మీరు నా శిష్యులయుందురు. మీరు సత్యమును గ్రహించెదరు. సత్యము మిమ్ము స్వతంత్రులను చెయ్యును అనెను. మేము అబ్రహాం వంశీయులము. మేము ఎన్నడను ఎవరికి దాసులై ఉండలేదు. మీరు స్వతంత్రులగుదురు అని ఇట్లా చెప్పగలవు అని వారు అడిగిరి. అందుకు యేసు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివసింపడు, కానీ కుమారుడు ఎల్లప్పుడూ నివసించును. కుమారుడు మిమ్ము స్వతంత్రులను చేసిన ఎడల నిజముగా మీరు స్వతంత్రులయ్యుందురు. మీరు అబ్రహాము వంశీయులని నేను ఎరుగుదును, అయినను మీరు నా వాక్కును అంగీకరింపరు, కనుక నన్ను చంపుటకు యత్నించుచున్నారు. నేను నా తండ్రి వద్ద చూచిన విషయములను చెప్పుచున్నాను, మీరు మీ తండ్రి వద్ద వినిన వారిని ఆచరించుచున్నారు అని సమాధానమిచ్చాను. అంతటా వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. అందుకు యేసు, మీరు అబ్రహాము బిడ్డలైనచో ఆయన పనులను చేయుదురు, కానీ దేవుని వద్ద నుండి వినిన సత్యములను బోధించుచున్న నన్ను మీరు చంప యత్నించుచున్నారు. అబ్రహాము అట్లు చేయలేదు. మీరు మీ తండ్రి పనులను చేయుచున్నారు అనెను. అందుకు వారు, మేము వ్యభిచారంలో పుట్టిన వారము కాము, దేవుడొక్కడే మా తండ్రి అని పలికిరి. అందుకు యేసు, నిజముగా దేవుడు మీ తండ్రి అయినచో మీరు నన్ను ప్రేమించి ఉండేవారు. ఏలైనా నేను ఆయన వద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. ఆయన పంపుట వలనే వచ్చి తిని, కానీ నా అంతట నేను రాలేదు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణము దానియేలు గ్రంథం నుండి గ్రహించబడింది. మనము దీనిలో దానియేలు మిత్రులైన ముగ్గురు, షడ్రకు, మెషకు, అబేద్నెగో, వీరు ముగ్గురు కూడా బాబిలోనియా దేశంలో బానిసలుగా ఉన్నారు. వీరందరూ కూడా ఇటువంటి సమయంలో ఈ ముగ్గురు యూదులు అనగా షడ్రకు, మేషకు, అబేద్నెగో, ఈ ముగ్గురు యువకులు కూడా మేము నీ యావేను మాత్రమే పూజిస్తాము, అన్య దైవములను మేము పూజింపము అని బాబిలోనియా మహారాజైన నెబుకద్నెజరు ముందు గట్టిగా నొక్కి ఒక్కని చెప్పారు. ఇందుకు కారణంగా నెబుకద్నెజరు కోపం వచ్చి వారిని అగ్నిగుండంలో పడద్రోశారు. అసలు ఎందుకు జరిగిందంటే, మీరు ఒక్కసారి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం ప్రశ్నించినట్లయితే కనుక, బాబిలోనియా మహారాజైన నెబుకద్నెజరు రాజు 90 అడుగుల ఒక విగ్రహమును ఆయన చేయించాడు. ఈ 90 అడుగుల విగ్రహమును ఆయన చేయించి ఈ బాబిలోనియా దేశమంతటా కూడా అందరూ ఈ ప్రతిమను ఆరాధించాలి. ఎప్పుడైతే
బోరాలు, పిల్లని గ్రోవులు, మేళతాళాలు కొట్టినప్పుడు అందరూ కూడా నేను చేయించిన ఈ బంగారు ప్రతిమకు అందరూ కూడా శిరస్స వహించాలి, మోకాలు దండ వేసి ప్రతి ఒక్కరు కూడా సాష్టంగా నమస్కారం చేయాలని నెబుకద్నెజర్ రాజు ఆజ్ఞ చేశాడు. ఈ ఆజ్ఞను దానియేలు మిత్రులైన దానియేలు మిత్రులైన షడ్రకు, మేషకు, అబేద్నెగో వీరు ముగ్గురు కూడా ధిక్కరించారు. వీరు ధిక్కరించారని వీరిపై కుట్ర పనిన బాబిలోని యొక్క ప్రధానపతులు వాళ్ళు వచ్చి, ఇదిగో రాజా, నువ్వేమని ఆజ్ఞ జారీ చేసేదివి? ఎవరైతే నీవు నిర్ణయించిన ఈ బంగారు ప్రతిమకు మొక్కకపోతే అట్టివారు నీవు అగ్నికొండంలో పడవేస్తానని ఆజ్ఞ ఇచ్చితివి కనుక ఇదిగో నీ ఆజ్ఞను ధిక్కరించిన వారు ముగ్గురున్నారు. ఈ ముగ్గురు యూదులు కూడా నీ ఆజ్ఞను లెక్క చేయట్లేదు, నీవంటే లెక్కలేదు, నీవు కట్టించిన ఈ బంగారు ప్రతిమకు వాళ్ళు మొక్కటం లేదు అని చెప్పారు. వెంటనే వారు ముగ్గురిని పిలిపించాడు. వారు ముగ్గురిని పిలిపించి నెబుకద్నెజర్ రాజు ఈ విధంగా అంటున్నాడు, షడ్రకు, మెషకు, అబేద్నెగో, నేను చేయించిన ఈ బంగారు ప్రతిమకు మీరు మొక్కట్లేదంట కదా, ఇదిగో ఈ క్షణమే మీ ముందట బోరలు, చిట్టుతాళములు యొక్క ధ్వనులు వినిపించినట్టునే మీరు ఈ బంగారు ప్రతిమకు మీరు సాష్టంగా నమస్కారం చేయాలి. లేని ఎడల నేను మిమ్మలను ఘనఘనమండు అగ్నికొండంలో మిమ్మల్ని తోసివేస్తానని బాహాటంగా చెప్పాడు ఆయన. ఈ విధంగా చెప్పినప్పుడు ఈ ముగ్గురు యువకులు కూడా ధైర్యంగా నెబుకద్నెజర్ రాజుతో ఈ విధంగా పలుకుతున్నారు, ఓ రాజా, భూమాకాశములు సృజించిన యావేను తప్ప మేము అన్య దైవములను పూజింపము. మమ్ములను కాచి కాపాడుతున్న యావే ప్రభును తప్ప మేము వేరొక దైవములు మేము కీర్తించము, స్తుతింపము, సాష్టంగా నమస్కారం చేయమని నెబుకద్నెజర్ మహారాజు ముందు వీరు పలికారు. ఈ విధంగా పలకగానే నెబుకద్నెజర్ రాజు యొక్క మహోకళ మారిపోయింది. ఎంతో కోపగ్రుడయ్యాడు. ఆయన మహా ఆవేశంతో ఇంకను ఈ గణగణమండు కొలిమి బట్టిని 7 రెట్టులు ఇంకా అదనంగా అగ్ని పెంచండి అని సైనికులకు ఆజ్ఞ చేశాడు. వెంటనే బలిష్ఠులైన సైనికులతో ఈ విధంగా అంటున్నాడు, వీరి ముగ్గురిని కూడా అగ్నికొండంలో పాడివేయండి, నా కళ్ళ ముందు వీళ్ళు ఉండకూడదు, వీళ్ళు నశించాలని పాడివేసినప్పుడు ప్రియ సహోదరి ఆ కొలిమి బట్టిలో ఈ ముగ్గురిని త్రోసివేయగానే దేవాతి దేవుడైన ప్రభు దేవదూతను పంపించి వారిని ఈ అగ్నికొండం నుండి, ఆ అగ్ని బారి నుండి రక్షించాడు. అందుకే మనం చదువుతూ ఉంటాము కీర్తన గ్రంథము 34 కీర్తన 17 వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, నీతిమంతులు మొరపెట్టినచో ప్రభువు ఆలించును, సకల ఆపద నుండి వారిని కాపాడును. అవును, నీతిమంతులు ఎవరెక్కడ? షడ్రకు, మేషకు, అబేద్నెగో ఈ ముగ్గురు యువకులు కూడా నీతిమంతులు, యావేను మాత్రమే ఆరాధించే భక్తులు కనుక వీరికి ఆపద కలిగినను దేవుడు వారిని ఈ అగ్ని ప్రమాదం నుండి కూడా కాపాడాడు. అందుకే భక్తుడు ఈ విధంగా రాశాడు తన పాటలు, నీటిలో నడిచినను నీవు మునిగిపోలేదు, అగ్నిలో నీవు నడిచినను నీవు కాలిపోలేదు. ఎందుకంటే ప్రభు నీవు నన్ను కాచే దేవుడువు, కాపాడే దేవుడువు, నా ఆపదలందు నీవు నన్ను ఆదుకునే దేవుడని తెలియజేస్తున్నాడు. కీర్తన గ్రంథము 34 కీర్తన 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, ప్రభువునకు భయపడి వారి చుట్టూ అతని దూత శిబిరము పనును, సకల ఆపద నుండి వారిని కాపాడును. అవును, ఎవరైతే దేవునికి భయపడతారో, దేవుని పట్ల విధేయత కలిగి జీవిస్తారో, దేవునిపై ఆధారపడి జీవిస్తారో అట్టి వారికి తన దూత శిబిరము పన్నును. ఇదే జరిగింది నేటి భద్రపట్నంలో. ఈ ముగ్గురు యువకులను కూడా ఈ అగ్నిగుండంలో త్రోసివేసినప్పటికీ కూడా వారు భయపడలేదు. దేవుని యందు వారు నమ్మకం ఉంచారు. కనుక నీవు నమ్మిన దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు, నిన్ను సదా కాచి కాపాడువాడు. కనుక ఈ ముగ్గురు యువకులను ఆయన అగ్ని
అగ్నిగుండంలో పడవేసినను వారిని కాచి కాపాడాడు. మరి ప్రియమైన సహోదర సహోదరి, మనం కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఈ సంఘటన గురించి మనం ఏమో ఆలోచించాలంటే, మనము బాధలలో, కష్టాలలో, వేదనలో చిక్కినప్పటికీ కూడా దేవుడు నిన్ను విడువడు, ఎడబాయుడు. ఆయన సదా నిన్ను రక్షించును, సదా నిన్ను కాచి కాపాడును, సదా నీతో ఉండి నిన్ను నడిపించునని మన ఎల్లప్పుడూ కూడా నమ్మకం కలిగి జీవించాలి, విశ్వాసం కలిగి జీవించాలి. ఇదే దావీదు మహారాజు కూడా తన కీర్తనల గ్రంథంలో 23వ కీర్తన 4వ వచనంలో ఈ విధంగా పలుకుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను పయనించినప్పటికీ కూడా ఎట్టి అపాయముకు జంకను, ఎందుకంటే ప్రభువు నన్ను కాపాడును, నీ బడితయు నీ కోలయు నన్ను కాపాడును. ఎట్టి మరణమును నాకు సంభవింపదు, ఎందుకంటే ప్రభువే నాకు కాపరి, నాకు మేపరి. నేటువంటి దిగులు చెందనవసరం లేదు, దేనికి భయపడనవసరం లేదు, దేనికి బాధపడవసరం లేదు. ప్రభువు నా చెంతనుండగా నాకు ఏ భయము లేదు, ఏ దిగులు లేదు. సకల ఆపదల నుండి, సకల కీడుల నుండి రక్షించేవాడు ప్రభువే అని మనం కూడా నమ్మాలి. మరి ప్రియ సహోదర సహోదరి, నేటి సువార్త పట్టణంలో ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడగును. మానవులుగా మనందరం కూడా బలహీనులము, అయోగ్యులము, పాపాత్ములము. దేవుడు మనందరినీ కూడా తన ప్రతిబింబంలో సృజించింది పాపమునకు దాసుడు అవడం కాకుండా పాపం నుండి పైకి లేచి దేవుని తెలుసుకుని ప్రేమించి సేవించాలనేది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే క్రీస్తు ప్రభు పలుకుచున్నాడు, పాపం చేయు ప్రతివాడు కూడా బానిసతో సమానం. బానిస ఇంటిలో వారసుడు కాడు, కుమారుడు మాత్రమే ఇంటికి వారసుడు అవ్వగలడు, కానీ బానిస ఇంటిలో సభ్యుడు కాలేడు. నీవు నేను కూడా దేవుని యొక్క గృహంలో, తండ్రి యొక్క కుటుంబంలో సభ్యులు కావాలంటే మనం పాపం నుండి విముక్తులు కావాలి. అప్పుడు నీవు నేను కూడా పాపమును త్యజించి దేవుని బిడ్డలుగా ఉండగలము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనంలో ప్రభు ఈ విధంగా నుడుగుచున్నాడు, పరలోకమందున్న తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును ఆయన వలె పరిపూర్ణత కలిగి జీవించండి. బీ పర్ఫెక్ట్ యాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఇస్ పర్ఫెక్ట్. ఈ విధంగా పరలోకపు తండ్రిలో పవిత్రంగా పరిపూర్ణంగా ఉన్నాడు. ఆయన పోలికలు సృజించబడిన మనందరము కూడా ఆ పరలోకపు తండ్రిని పోలి జీవించాలి. మనం పాపములకు దాసులు కాకూడదు. ఇంకాను క్రీస్తు ప్రభు అంటున్నాడు, సత్యములో మీరు పయనించాలి. ఎప్పుడైతే మీరు సత్యంలో పయనిస్తే సత్యము మిమ్మలను స్వతంత్రులను చేయును. ఇక్కడ సత్యం అనగా ఏమిటంటే నిజాయితీ, యథార్థత, స్వచ్ఛము. క్రీస్తు ప్రభు పలుకుతుంది, ఎప్పుడైతే ఎవరైతే సత్యంలో నడుస్తారో అట్టివారు స్వతంత్రులుగా జీవించగలరు. క్రీస్తు ప్రభు పలుకున్నట్టుగా యోహాను సువార్తలో 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నన్ను విశ్వసించు ప్రతివాడును అంధకారం నడవక జీవపు వెలుగులో నడుచును. మరి నీవు నేను కూడా సత్య బాటలో నడుస్తామా, అసత్య బాటలో నడుస్తున్నామా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు క్రీస్తుతో నడవబడుచున్నావా, సైతానుచే నడిపించబడుతున్నావా అనేది ఆత్మ పరిశీలన చేసుకో. క్రీస్తు సత్యమునకు సాక్షిగా నిలిచాడు, సైతాను అసత్యమునకు సాక్షిగా నిలుస్తుంది. నీవు అసత్యవాదివైతే సైతాను తరపున ఉండవాడువు, సత్యవాదివైతే క్రీస్తు తరపున ఉండవాడువు. నీవు ఎవరి తరపున ఉన్నావు అనేది ఆత్మపరిశీలన చేసుకో. నీవు ఎవరికి చెందినవాడువో ఆత్మపరిశీలన చేసుకో. నీ దైనందిన జీవితంలో అనుక్షణము నీవు ఎక్కువగా అబద్ధాలు ఆడుతున్నావా? 10 ఆజ్ఞల్లో కూడా రాయబడి ఉంది, అబద్ధంలో ఆడకకుండుగాక, సత్యమును మాత్రమే పలుకు, సత్యబాటలో నీవు జీవించు, సత్యమును మాత్రమే బోధించు. సత్యమూర్తి అయిన క్రీస్తును నీవు నీ దైనందిన జీవితంలో తెలుసుకో, ప్రేమించు, సేవించు. ఈ విధంగా చేస్తేనే సత్యమునకు సాక్షిగా నిలవగలనని ప్రభు నుడువుచున్నాడు. మరి నీవు నేను కూడా
మన దైనందిన జీవితంలో ఆ ప్రభునకు సాక్షిగా నిలవాలంటే, ఆ ప్రభునకు ప్రియమైన బిడ్డలుగా ఉండాలంటే మనందరము కూడా సత్యమూర్తి అయిన క్రీస్తును పోలి జీవించాలి. అప్పుడే మనము మార్గము, సత్యము, జీవమైన క్రీస్తును మన దైనందిన జీవితంలో గ్రహించగలిగి ఆ ప్రభు యొక్క అడుగుజాడల్లో మనం నడవగలము. దేవునికి ఇచ్చుట దీవెనకరము, దీనతతో అర్పించు దశమ భాగము. దేవునికి ఇచ్చుట దీవెనకరము, దీనతతో అర్పించు దశమ భాగము. దైవ సన్నిధానములో దివ్యమైన ఈ వేళలో దండిగా పొంది అన్నా నీ వెలలను ధ్యానించుము. దేవునికి ఇచ్చుట దీవెనకరము. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించు నీ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము ఈ కానుకలను మరలా నీ దివ్యనామ గౌరవార్థము అర్పింపవలయుననేది ఆశతో నీవే మాకు వీటిని వసగితివి. దయతో స్వీకరించి వీటి నిత్య జీవమస్సుగా ఔషధంగా మార్చి మాకు పునఃప్రసాదింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలుపవలేనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కరుణతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములో ఉన్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదము. కావున అగణిత దూతలతోనేకమై మేము స్తుతిగీతముతో నిన్ను గణపరుచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతం నా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి
శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చి వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం నసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరరక్తమునందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించియున్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యుము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. దైవ ప్రజలారా, నేడు ప్రభు మనందరినీ కూడా పాపం నుండి విముక్తి గావింపబడాలని కోరుకుంటున్నాడు. మరి ముఖ్యంగా పాపం చేయు ప్రతివాడు కూడా పాపమునకు దాసుడిగా ఉంటాడని ప్రభు నుడువుచున్నాడు. కనుక మనందరం కూడా పరలోకమందున్న తండ్రిని పోలి జీవించాలి. ఈ విధంగా అయితే పరలోకపు తండ్రి పరిపూర్ణుడిగా పరిశుద్ధుడిగా ఉన్నాడో, ఆయన పోలికలో సృజించబడిన మనందరము కూడా ఆయనను పోలి జీవించాలనేది ప్రభువు నుడువుచున్నాడు. కావున మనందరూ కూడా రెండు చేతులు పైకెత్తి మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి నీ కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులను మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందము.
సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. దివ్యలోక భాగ్యము, దైవసుతుని పూజ్యము, స్వీకరింప రారండి దివ్య సత్ప్రసాదము. దివ్యలోక భాగ్యము, దైవసుతుని భోజ్యము, స్వీకరింప రారండి దివ్య సత్ప్రసాదము. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదుము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన ఈ పరమరహస్యములు మాకు పరమ ఔషధములుగా ఉపకరించునుగాక. ఇవి మా హృదయ మాలిన్యమును కడిగివేసి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడి శాశ్వత రక్షణ అనుగ్రహములతో మమ్ము బలపరచునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. దివ్యబలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
సిలువలో నుండి తారలుగా ప్రవహించుచున్నది, ఆత్మలో నింపుచున్నది సజీవ జలనిధి. సిలువలో నుండి తారలుగా ప్రవహించుచున్నది, ఆత్మలో నింపుచున్నది సజీవ జలనిధి. జీవ జలనిధి, సజీవ జలనిధి, జీవ జలనిధి, సజీవ జలనిధి. సిలువలో నుండి తారలుగా ప్రవహించుచున్నది, ఆత్మలో నింపుచున్నది సజీవ జల